హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. రేహల్ తుఫాను ప్రభావం కూడా బలహీనపడడంతో ప్రస్తుతానికి ఉత్తర కోస్తా అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు క్రమేణా తగ్గుముఖం పడతాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఇవాళ రేపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే ఉత్తరాంధ్రలో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇక నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరొక 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కర్నూలు, కడప అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ మొదటి వారం నుంచి. ఇక ఆ తర్వాత మధ్య తెలంగాణ అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో ఇవాళ రేపు పొడి వాతావరణం కొనసాగుతుంది. తక్కువగా వర్షాలు నమోదవుతాయి. అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.